చేపలు వచ్చినట్టు నైట్ విలువ రాదు కొందాం. ఏడ పట్టుకొచ్చిన డాముల్లా చెర్రనవ్వా మా ఊరు చెర్ర. మీ ఊరు సరే రాని కొంటాం. పాపం ఏమేమి ఉన్నాయి? బొమ్మలు ఇంకా ఇక విలువ రాగులో కొరికలో కొడిపల్లే రావులే బొమ్మలే ఉన్నాయి. ఎట్టిస్తాను కిలోకి చూపించు. 400 కిలో. 400 అట. మరి తింటానే కొన్నా ఈ వాసన చూస్తాను అనుకున్నా. తింటావా నువ్వు అంటాను. నాకు నచ్చిన కూరలేమో అంటి పెట్టాలి. కమ్మాకి ఎలా తింటాడు అంటి పెట్టాలి. మరి అంటి చేపాలంటే మస్తు ఇష్టం అవ్వ. తీసుకోవా ఈ మరి జోకు జగన్. ఏ ఊరున్నది? మరి పొరంలా ఫోరెన్ గీనే కదా. మాది సొప్పదండి. సొప్పదండా ఒక ఫోన్ చేసుకున్నా మీరత్త కొడుకే. పెద్ద ఎత్తాను 2 కిలోలు. మంచి పెద్ద ఎత్తా మరి 2 కిలోలు. నీకు రొయ్యలు కిలో ఉంటాయని పెద్దగా ఉంటాయి కదా. ఇవి కనబడుతుంది అమ్మ. ఇవి చూడు పెద్ద ఎత్తాను సార్. అవి అందులో చూస్తే చేపలే. వాళ్ళు మళ్ళీ వాళ్ళు వస్తారా? అబ్బాయి ఎంత మంచిగా వస్తుందో అది ఆయన కొద్ది మెల్లా బిడ్డ. ఓ దేవుడు, నా కోడలు ఆడినట్టే ఆడుతుంది అవి. మెల్లగానే బుజ్జి ముందు కూర్చొని ఇక్క. అయ్యో అయ్యో భగవంత. ఎంత కిలోకి ఎట్లా? కిలోకి 400. 450. నేను 2 కిలోలు కొంటాను కాదు బిడ్డ. 2 కిలోలు అంటే 400 ఇస్తాను. 400 కిలో ఇస్తాను. 450 ఇస్తలేను. మా ఆయన మంచోడు దేవుడు. అడగంగానే 2 కిలోలు కొనమన్నాడు. ఇక 2 కిలోలకు ఎక్కువనే ఉన్నాయి సారు. ఇస్తానవా? తెచ్చుకోవాలా? తెచ్చుకో. సాట్లు ఆగుతాయా? సాట్లు ఆగాయి. నీకు అన్ని బర్వే. అండి పెడతా కమ్మాకి తింటాడు. నేనే అడగన్నట. మా పుట్టివాడు ఇది కూడా చేయడు. అడుగుతాం. బకెట్ తేవాలా మరి? బకెట్ బకెట్. అక్క, మిత్తిలు వసూలు చేయడంలో నీకు నాకు తోపు ఎవరు లేరక్క. అంతే అంట వరలవంగం. అంతే అక్క. ఏమనుకుంటామో మనం అంటే మరి అట్లుంటది మనతోని. నాడు అరే ఎండే కొడుతులేదు. చెత్త ఎందుకురా? తీయి. గౌరవం అక్క, నీ పైన గౌరవం. అది ఉంటే చాలరా. వద్దు తీసేరా. ఇక మళ్ళవైతే ఎండ తగలకపోయినా పట్టుకునేదక్క. అవునా? ఆనే చెల్లె, నువ్వు ఇక్కడ ఉంటే పిసలేపుకుంటావు. వీళ్ళని చూస్తే మన ఇద్దరికి పిసలెత్తది. సప్పుడేంటో కొన్ని రోజులు మా ఇంటికి రారాది. మనసు నిమ్మలమైనాక మళ్ళా దూగాలి. లేదే అక్క, ఈ ఇంట్లో నేను దొరసాన్ లెక్క బతికిందాన్ని. గీళ్ళు వచ్చి నాకు కాలు చేతులు కట్టేసినట్టు చేస్తారు. వాళ్ళని ఏదైనా ఒకటి దారి తీసుకొచ్చినాకనే నీ ఇంటికి వస్తా. అప్పటిదాకా నాకు మనశ్శాంతి దొరకదే. సరేనే, మీ ఆయన వచ్చేదాకా, నీ సంసారం చక్క పడేదాకా నేను నీతోనే ఉంటా తీయే. సరే. మిత్తుల వల్ల వస్తుంది అయింది. ఉన్నది కాస్త ఓడింది, సర్వమంగళం అయింది. దీని దగ్గర ఏం లేకుండా ఎలా పెట్టింది. కాలం చేతులు పుంజుకున్నా అయితలేదు. అప్పుడు ఉన్నప్పుడు ఆగిందా? ఎవరి మీటికి వస్తే వాళ్ళ మీటికి వడ్డీ కొడ్డీకి వస్తుంది. మరి ఏమి అరే మళ్ళీ చూసేస్తా. మల్లక్క ఏమైంది ఇలా? మిత్తిలు వసూలు చేసుడు బాగా ఎగిరితావు కదా. ఇప్పుడు ఎగురిగా ఏం వసూలు చేస్తావు? మిత్తిలిగా వసూలు చేసుడు అయింది, అంతమైంది. అయింది ఆ పని గట్టిగా ఇంట్లాగా చాలా చేతులు ఆయనతో గుంజుకున్నారు. సచ్చినోడా, ఇదంతా నువ్వే చేసినావురా. నాకు తెలుసు. వాళ్ళు అవంగం కానీ ఆగం చేసినావు. నా చెల్లెని నాకు దాకుంటే చేసినావు. మా అక్క కానీ నువ్వు చేసినావు.
నేను మళ్ళీ ఒక్క రోజు మిత్తిలు ఇవ్వకుండా పోను, నీ సంగతి చెప్పకుండా పోను. నీ తోట తీస్తా కొడక ఏమనుకుంటా. తాట కాదు, ఇంట్లో ఇంకేం పొగరు అంగలే, ఇంకేం చూసుకొని పొగరు, ఇంట్లో ఏం లేదు, అంత లెవెల్. అరే ఈ మోనాడు ఒక 10,000 రూపాయలకు నన్ను ఇజ్జత్ మానవంతా తీసిందిరా. బోలు తీసి బయట పరేస్తానది, గిన్నెలన్నీ బయట పరేస్తాను, ఇంట్లో ఏముంచాను అన్ని కూల్చుకొని పోతా అని చెప్పింది. 10,000 రూపాయలకే ఇజ్జత్ మానవంతా తీసింది. ఇవాళ ఏమైంది, అంత లెవెల్ చేసినాం అంతే, ఏం లేదు ఇంట్లో, అంత అంత జీరో. ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకూడదు. ఓ పెద్ద మనిషి, నువ్వు బాగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు నా చెల్లె రెక్కలు తెగిన పక్షి కావచ్చు, మళ్ళీ ఒక రోజు అదే వసూలు చేసే పని దీనికే వస్తుంది. అప్పుడు ఉంటది నీకు, మస్తు అవుతుంది అప్పుడు నీకు. నోరు హద్దుల్లో పెట్టుకొని మాట్లాడు, అర్థమైందా? లేకపోతే సీరి దూరణం కడతా. ఏమనుకుంటున్నావు? నా గురించి తెలిసే మాట్లాడుతున్నావు, ఇదంతా తెలిసే తెలిసే. వాళ్ళ ఇంటి నేను ఒప్పుకుంటా, నా పైసలు నాకు కట్టద్దా? నా మిత్ర పైసలు ఎవడు కడతాడు? అరే ఈమె తక్కువ అనుకున్నావురా, 10,000కి 20,000 చేసింది మిత్తి వడ్డీ, మొత్తం వడ్డీ మీద వడ్డీ, భూచక్ర వడ్డీ, ఈ వడ్డీ ఆ వడ్డీ అని మొత్తం 50,000 చేసింది. మొత్తం 40,000 కట్టిన, ఒక 10,000కి ఇచ్చేది మనం తీసిందిరా. అట్లానా? నీ మరదలకు పొద్దులు పడ్డాయి, అవసరం ఉంది కావాలంటే 10,000 రూపాయలు నేను ఇచ్చిన. అవసరానికి ఎవరిచ్చారు? అవసరం తీరిన తర్వాత ఒక మాట, తీర ముందు ఒక మాటనా? నీ మరదల కోసం నువ్వు అప్పు చేసినా, నీ పెళ్ళని చేస్తా, నీ తలకాయ ఎడబెట్టుకుంటావు చెప్పుకోడుక. తాడది ఇస్తుంది ఏమనుకుంటాను? తాటగత్తి ఊకో, ఇచ్చిన ఒకటే 10,000, 10,000కు 50,000 తీసుకుంటావా? ఇప్పుడు పోయి చెప్తాను నీ పెళ్ళానికి. చెప్పుకోపో, చెప్తావు పెళ్ళానికి. అయినా నీ ఎన్నడో కట్టేసినా కూడా ఇంకా పైసలు 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 అని వదిలేస్తావు. ఇంకా గిట్లా మాట్లాడా కోచి కారం పెడతా నీ పెళ్ళ. తెలిసి పెడుతుంది. అసలు నీకు జరిగిన అవమానం అని చెప్పి నీ ప్రెసిడెంట్ అంతా మా మీద ఇస్తాను, అంత కోపం మేమే చేసినాం మరి నువ్వు చేసిన దానికి మేము గట్టేసేస్తాం మరి అంతే. లేకపోతే బోల్ బయట పడేస్తావు, బోకెలు బయట పడేస్తానంటవా? పైసలు గీసలు ఎవరికి ఎప్పుడు చెప్పుకోపా, పైసలు ఏం. అరే గిట్లేనా ఇవది బాగా పొగరు పొగరు. 20,000 తీసుకున్నది కావచ్చు, నేనైతే 50,000 వసూలు చేద్దాం. అయినా నువ్వేందా ఈ పిచ్చోళ్ళతో మాట్లాడుతున్నావు? అరే ఈమెకి ఇంకా పొగరం కలదురా, బగ్గ పొగరు, మొత్తం గతిరించడం కూడా ఇంకా పొగరు. అసలు అది కాదు, నీకు మొత్తం ఇంట్లో ఏం లేకుండా చేసినా ఇప్పుడు కూడా నీ రెక్కలు గతిరిస్తా జరాగు. నువ్వు ఇంకా మళ్ళీ మిత్తిలకి తావు, నువ్వు మిత్తిలకు అవారు దాకా చూసావా రాదు. ఏహే ఇంకేమి ఇస్తుంది, ఇంకా మొత్తం పెత్తనం అంతా వాళ్ళ అత్తకిసేస్తా. చెల్లె నేను వచ్చి 15 రోజులు అవుతుంది. బావా రమ్మని ఊకే ఫోన్ చేస్తుండే, మనం పోయిరావన్నా? అబ్బా అద్దే అక్క ప్లీజ్ నన్ను అర్థం చేసుకోవే. వీళ్ళు గద్దలు ఓడిచినట్టు ఓడతారు, మాటల తూటలు అవుతాయి చూస్తాను కదా. కావాలంటే నేను బాగా ఫోన్ చేసి చెప్తా, సరేనా? అబ్బా నా కోసం ఉండవే. ఇంకో వారం అయితే మీ మరిది కూడా వస్తాడు, అప్పుడు ఇట్ట ఓదుతుంది, సరేనా? నాకు ఎంతైనా నక్కుంటే ధైర్యం కదా, నువ్వు ఉండాలి నాకు అంతే. నేను ఉండదే నాకు భయం అవుతుంది అలా చూస్తా అంటే. అది మనషల్లే చూసినావుగా, చిత్రాంగి. అది చిన్నప్పుడు ఎన్ని తప్పులు చేసినా కూడా దాన్ని ఏమనలే. ఇప్పుడు అలా పాట అయింది అక్క, మన ఒకటైంది. మన అక్కని ఎందుకు ఇన్ని మాటలు అంటారు అంటుంది, అదేమాట. అవును కానీ అది చిన్నప్పటి నుంచి గంతే కానీ ఈయన ఏమంటాడు మరి. నేను ఫోన్ చేస్తలే బావ, నువ్వు బాధపడకు. సరే ఒకసారి అయితే చేసి చూడు. సరే చేస్తాను నేను. అవునే కొద్దిగానన్నా మీ ఇద్దరికి ఆడి చూస్తున్నా అదే ఏవత అన్న అత్తగారింటి కాడ ఆడిది కాలేసుకొని ఉంటా అదే. బావలు ఉంటారు, మరుదులు ఉంటారు, ఆడబిడ్డలు ఉంటారు, పాలోళ్ళు ఉంటారు, చిన్నమా పెద్దమా వాళ్ళు ఉంటారు, తెలియదా నీకు? అవి నాకు ఇవన్నీ ఏదో చెప్తుంది మీ అవ్వ. అట్లా పందులగన్నట్టు కానీ మంది మీద ఇడిచి పెడతాయి. దాంతో కడుపు వేసుకుని దీన్ని పెట్టుకొని పోయింది. నువ్వు నా గండన వచ్చినావు, నా కొడుకు గండన, నా గండన. మాటలు మంచిగా రాని. ఈ ఇంటికి వచ్చింది ముందు నేను, నువ్వెవరితో చేసుకున్నావు కడుపు నాకెవరికి? అయినా నువ్వు లగ్గం చేసుకుంటే వాడు అటే తెగపాయే. ఇప్పుడు మా మామని చేసుకుంటుంది. ఈ పిల్లల్ని అంటావా ఈ వయసు? అవును, నాకెవరు కడుపు చేసుకొస్తే నాకు గుట్ట మీద పెళ్లి చేసుకొచ్చినావు కాదు 10 రోజుల కింద. నీ చెల్లెనే మంచిగా చేసుకొని వచ్చింది. నువ్వు సిగ్గులేదు కొద్దిగానన్నా. నీకుండాలి సిగ్గు. దానికైతే మొగడు రంజి లేదు, పిల్లల రంజి లేదు, అత్త మావ రంజి లేదు. ఎవతన్నా అలిగి అత్త
అత్తగారు అక్కింటికి పోతుందా చెల్లింటికి వద్దే నువ్వేమొచ్చి నీ చెల్లింటికి 10 రోజులు కింద పడి సత్తన్నావు. ఓ సాల్తీ మత్తు మాట్లాడినావా నువ్వేమైనా పెడతానవా పోనాడా అవు నేను ఎందుకు పెడతాన్నా దీని మొగడు పెడతాను అక్కడికి వెళ్ళి పంపిస్తాను నువ్వు తింటాను పంపిస్తాడు. ఓ బాడకావు కానీ నా మొగడు సొమ్ము నా కొడుకు సొమ్ము నువ్వు తినాలి నీ మొగడు కాబట్టి నీ అక్కని చేసుకున్నాడా నిన్ను చేసుకున్నాడు నీ అక్కని చేసుకున్నాడా నీ కొడుకు అంటున్నావు నీ కొడుక నువ్వేమన్నా అన్నవా ముందు కోడలుగా నా చెల్లి వచ్చింది నువ్వు కాదు. అవు నీ చెల్లి వచ్చిన వాళ్ళు అంతా బెదిరిపోయింది కానీ మామ కిలో చేపలు తీసుకొచ్చిండు పోయి కూడండి పో కాలేసుకున్నట్టు కాదు. ఏం చెప్తా కొబ్బరి నూనె ఉప్పు కలిపి మీ దినాలకు పెడతా ఎంటకలు ఊసిపోయి పట్టకుండా అవుతుంది. నిన్న మీ ఇద్దరికే గుండెకి ఎక్కితేనే సమ్మక్క సారక్క గద్దెల మీద తల్లచ్చ పిల్లచ్చ మంచి కూర్చున్నారు తీరింది పెద్ద ఊరి దాటి అన్నాడు. రాను మరి సమ్మక్క సారక్క దండ పెట్టి దీని కళ్ళు వేలిపోయి మన మీద ఏడుతుందేమే. అవునే నేనంటే 2 లగ్గం చేసుకున్న వాటి వాడి సత్తన్నా నువ్వే ఆకుండా నీ చెల్లె దగ్గర వాడి ఉంటానవే సిగ్గులేవే కొద్దిగా బాగా చెప్తే అత్త అది నా ఇంటికి అత్తది నేను నా చెల్లి ఇంటికి అత్త నీకెందుకు నువ్వే కదా మా చిన్న చెల్లెని మాకు కాకుండా చేసింది దొంగ మొక్కదాన. ఎంతైనా సిగ్గురాది సిగ్గులేని జన్మకి ఇంకా మమ్మల్ని తుప్పని ఉంచుతాను ముఖం మీద. అబ్బో మాయరాడు కిలేడు కాదు అందుకే మా మామను ఒళ్ళ వేసుకొని మనసు చచ్చుకోనాడు లగ్గం చేసుకున్నాడు అటు ఈవిడ గారు చిక్కగా మంత్రకారే ఇది అందుకే మరుగుమందు పెట్టినట్టున్నది అందరికి. లవ్వాట ఇంకా మా మామ గడ లవ్వాట కొవ్వాట ఇలా మోకాలకు గీ వయసులో సిగ్గుండాలి చెర ఉండాలి చెత్త పాడుగా వచ్చి మీ ఇంత బతుకులా సిగ్గులేని జన్మ మా చెల్లి దగ్గర నేను ఉంటా నా దగ్గర మా చెల్లి ఉంటది దాని మీద నేను పోతా అంటలేము ఇంకా నయమైంది ఆడితో ఆపినావు ముచ్చట మీరు బతుకులు మీరు ఇంత మనుషులు. నువ్వు పోయినావు రెండో కానీ ఇక మేము పోతామా పోతావా ఐసలేనా 10 మంది బౌరూపులు ఆడిది కాదు ఆడిది. ఆనే చెల్లి చేపలు తెచ్చిర్రట అది ఎట్లా అంటుందో ఏమో దాని కర్ర ముఖంలో మనమే మంచిగా పోయి అనుకుందాం పాయ్. సరేనే అక్క మంచి మంచి ముక్కలని మనం తిందాం తోక తలకాయలకి వారేద్దాం ఇందంటే ఫ్రై చేసుకుని తిందాం. వదనే ఓ వదనే 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 ఏంది ఊకే చూసుకుంటారు ఏంది మీ అవకాడ చేపల కూర అంటి పెట్టాలట అక్కడ. అయ్యో గంతగానం కోపానికి రావడుతుంది నేను చెప్పే మాట వింటే నువ్వు ఎంతో సంబరపడతావు. అబ్బా నిన్నటి దాకా నువ్వు కాల్చుకొని ఏడిపించినావు ఇప్పుడు నువ్వు చెప్పే మాట నేను సంబరపడతానా. ఏంటిది అక్క గంత సంబరపడే ముచ్చట నాకేమెరక అచ్చిండుగా చెప్తాడు నేను చెప్పు ఏందో. అన్న దుబాయ్ నుంచి ఫోన్ చేసిండు వచ్చే ఆధారం వస్తుందట. అక్క బావను రాంగా 2 సెండు సీసాలు తీసుకురమ్మని చెప్పే. నా మొగడైతే రాని ఇన్ని రోజులు మీరు నన్ను ఆడుకున్నారు ఇక నుంచి నేను మిమ్మల్ని ఆడుకుంటా. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ABL మూవీస్ యూట్యూబ్ ఛానల్. చూసిరుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. కొట్టండి. బాయ్.